వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. మీరు నాకంటే సూపర్గా ఉన్నారని ఆశిస్తున్నా. అట్ ప్రజెంట్ మనం వచ్చేసి బోడుప్పల్లో ఉన్న చెరువు దగ్గరకు వచ్చేసినాము. ఈ చెరువుని రీడెవలప్ చేస్తున్నారు. చాలా వీడియోస్ ఇప్పటివరకు మనం షూట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు డేట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తా. స్టార్టింగే బయట చూడొచ్చు, ఇలా రైలింగ్ వేసేసారు ఐరన్ ఫ్రేమ్ తోటి. అండ్ ఇక్కడ గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 4:29 సండే June 28 అండ్ వెరీ వండర్ఫుల్. గుడ్ ఈవినింగ్. చెప్పు బ్రదర్. హలో చెప్తా పేరు. అండ్ పనులు ఎలా జరుగుతున్నాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాము. ఇట్లా కమాన్ కడుతున్నారు, మస్తు అనిపిస్తుంది వ్యూ అయితే. ఒక్కసారి ఫినిష్ అయిన తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎవరికి పండగ అంటే ఇది. ఈ ట్రాక్ వచ్చేసి వాకింగ్ చేసే వాళ్ళకైతే మస్తు అదిరిపోతుంది. మార్నింగ్ ఒక్కసారి వచ్చి స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అట్లా వాకింగ్ చేసుకుంటే ఆరామ్సే రిలాక్స్గా ఉండొచ్చు. ఇదిగోండి, ఇలా మొత్తం కూడా చెరువు చుట్టూ ఇలా ఐరన్ ఫ్రేమింగ్ అనేది జరిగింది. దీనికి ప్రజెంట్ అయితే వైట్ పెయింట్ వేసినారు. ఇంకా తర్వాత ఇంకా మన పెయింట్స్ వేస్తారా లేదా అనేది చూడాలి. ఇలా చెరువు లోపల ఇలా రాళ్ళు పెట్టి ఇట్లా డౌన్కి కడుతుంటారు కదా, అదంతా కూడా పూర్తి అయిపోయింది. ఇక్కడ అంతా ఈ చెరువు ఎండిపోయి ఉన్నది. అసలు ఈ స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయా అనేది నాకు డౌట్. ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వ్యర్థాలే ఇందులో కలుస్తాయి అనేది నాకున్న సమాచారం. ఇదిగోండి, ఈ రకంగా ఇవి లైట్స్ పెట్టడం కొరకు ఇవన్నీ చూస్తున్నారు కదా, వాటిపైన లైట్స్ వస్తాయి. హైడ్రా తోటి సంబంధం లేకుండా రీడెవలప్మెంట్ జరుగుతున్న లేక్ ఇది. ఇలా పైప్ కనెక్షన్ కింద పైప్ ఉంది వాటర్ కొరకు. చలో అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దాం. మాకు బోడుప్పలతోటి జీవితంలో మ్యాక్సిమం లైఫ్ ఈడనే నడిచింది అనమాట. 1994లో మా అమ్మ నాన్న వాళ్ళు బోడుప్పల్కి తీసుకొని రావడం జరిగింది. మా పెదనాన్న మా పెద్దమ్మ వాళ్ళ ప్రోత్సాహంతో మేము ఈ బోడుప్పల్కి రావడం జరిగింది. అప్పటి నుంచి టిల్ ఈ డేట్ దాకా మా ఫ్యామిలీ ఇక్కడనే, మా అన్నయ్య ఫ్యామిలీ, నా ఫ్యామిలీ ఇక్కడనే బోడుప్పల్లోనే. మా అన్నయ్య పిల్లలు పెరుగుతున్నారు. ఇప్పుడు నాకు కొడుకు పుట్టిన మీ అందరికి తెలిసిందే, 5 months. వాడు బోడుప్పల్లోనే పెరుగుతున్నాడు. మొత్తం ఇదిగోండి, ఇలా మొక్కలన్నీ తీసుకొచ్చి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో అయితే పెట్టినారు. నెక్స్ట్ వాటిని ప్లేసింగ్ చేస్తారు ప్రాపర్ ప్లేస్లో. ఇదంతా కింద టైల్స్. ఇప్పుడు వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం డిస్టర్బ్ కూడానే ఉంటుంది. బట్ వన్స్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత చాలా మంచిగా కనబడుతుంది. ఇక్కడ కూడా పైప్ చూడొచ్చు. ఈ పోల్ని కొంచెం క్షుణ్ణంగా పరీక్షించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వైరింగ్ కొరకు పైన లైట్ వచ్చేసి అందులో ఉంది లైట్. ఓకే, నేను పైన ఇంకా మన లైట్లు పెడతారేమో అనుకున్నా. ఇక్కడ వచ్చి చూసినాక అది అర్థమైంది, అందులోనే లైట్ ఉన్నది. ఇలా కూర్చోవడం కోసం కూడా ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. చలో అట్లా కూర్చుందాం. ఈవినింగ్ టైం ఆర్ మార్నింగ్ టైం ఎవరు వచ్చినా ఇలా కూర్చొని అలా ముచ్చటేసుకోవచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. నాకైతే ఇది చాలా మంచిగా ఉంది. ఇది ఫినిష్ అయిన తర్వాత మా చిన్నోడితోటి మా అమ్మ, నా భార్య, నేను, మా పెద్దమ్మ కూడా వచ్చి అలా రిలాక్స్ అవ్వచ్చు. ఇంటికి దగ్గరలోనే ఉంది కదా అని అనిపిస్తుంది. చూద్దాం. ఇవన్నీ కూడా ప్రజెంట్ ఇక్కడ చుట్టూ ఈ ట్రాక్, వాకింగ్ ట్రాక్ పక్కన మొక్కలైతే పెట్టడం జరిగింది. అలా ఇదిగోండి, చెరువు కట్ట అంటాం కదా, చెరువు కట్ట మీదనే మనం ఉన్నాము. చెరువు కట్టకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇలా ఐరన్ ఫ్రేమింగ్ అయితే వేసేసినారు. సూపర్. ప్రజెంట్ అయితే జరుగుతున్న వర్క్ ఏంటంటే ఈ మొక్కలని ప్లేస్ చేయడము అండ్ స్టార్టింగ్లో ఆర్చ్ నిర్మియడము అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా చూద్దాం. వాటర్ ఇటు సైడ్ అయితే ఉన్నాయి. డిజైన్ ఆఫ్ దిస్
అనేది మస్తు ఉంది. డిజైన్ చాలా బాగుంది. ఇలా కూర్చోవడం కొరకు చాలా చోట్ల ఏర్పాటు చేసినారు. వన్స్ ఇది ఫినిష్ అయినాక నాకు తెలిసి ఇక్కడ నుంచి చాలా రీల్స్ వస్తుండొచ్చు అనిపిస్తుంది. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇక్కడికి వచ్చి రీల్స్ షూట్ చేస్తుండొచ్చు. నియర్ బై ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి అండ్ చిల్కానగర్ దగ్గరలో ఉన్నవాళ్ళు. ఇదిగోండి, ఇది కూడా చాలా యూనిక్గా ఇటు సైడ్ కూర్చోవడానికి అండ్ అటు సైడ్ కూర్చోవడానికి బాగుంది. మామూలుగా మనం అరుగులు అంటాం కదా ఇంటి ముందు, అట్లా. ఇదిగోండి, బస్ స్టాండ్లలో ఇట్లా షెల్టర్ ఉంటుంది కదా, వర్షం పడ్డా కూడా ఆరామ్సే ఇట్లా చిల్ కొట్టవచ్చు కూర్చొని. దీనికి నాకు తెలిసి టైమింగ్స్ పెడితేనే బెస్ట్, లేకపోతే ఇది మందు బాబుల అడ్డాగా కూడా మార్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది నైట్ టైం వచ్చి సెక్యూరిటీని పెట్టాలి అండ్ టైమింగ్స్ పెట్టాలి. ప్రాపర్గా మెయింటెనెన్స్ చేస్తే మాత్రం అదిరిపోతుంది. ఇందాక లైట్ కనిపించింది అందులో, ఇది చూడండి. అరే ఇక్కడ మస్తుంది. ఇవి ఈ రాళ్ళని అన్నిటిని పెట్టినారు. సూపర్, చూడండి ఒకసారి ఇది. వావ్, సూపర్. అరే ఇలా మొత్తం వీటిని ఇంకా ప్లేస్ చేస్తున్నారు. బోడుప్పల్లో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఎవరైనా బోడుప్పల్కి సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ యూట్యూబర్స్ కూడా ఉన్నారు. గుడ్. చాలామంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు మూవీస్లో యాక్ట్ చేసే వాళ్ళు బోడుప్పల్లో. ఇది నాకు మస్తు అనిపిస్తుంది ఇలా పెట్టడం. అండ్ మీరు బోడుప్పల్ కాకుండా దూర ప్రదేశాల నుండి చూస్తే మీ ఇంటి దగ్గర చెరువుల పరిస్థితి ఎలా ఉంది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా సజెషన్ ఏంటంటే, ఆ చెరువు సరిగ్గా లేకపోతే దాని ఫోటో తీసి ఎక్స్ ప్లాట్ఫామ్లో, అంటే ట్విట్టర్, దాని పేరు పాతది, ఇప్పుడు ఎక్స్ అని అయిపోయింది దాని పేరు, దాంట్లోనైనా లేదా ఇన్స్టాగ్రామ్లోనైనా హైడ్రాకి ట్యాగ్ చేసి కొంచెం ఒక 2-3 వీడియోలు అట్లా అప్లోడ్ చేస్తుండండి. వన్ డే మీ లేక్ కూడా బ్యూటిఫుల్ అవుతుండొచ్చు. ఇక్కడ నుండి చూద్దాం. చాలా నీట్గా ఉంది. గుర్రపు డెక్క ఏం లేదు ఇటు సైడ్ అంతా, చాలా నీట్గా ఉంది. ఇటు సైడ్ ఇక్కడ మొక్కలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్రోస్ క్రికెట్ ఆడుతూ లాంగ్లో గ్రౌండ్లో. వర్క్ బాగానే జరుగుతుంది. చాలామందే ఉన్నారు. స్టార్టింగ్ పాయింట్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసరికి 2 ఎంట్రీస్ ఉంటాయి ఈ లేక్కి. మనం ఇటు చిల్కానగర్ వైపు నుండి ఇటు వస్తే నేను వచ్చిన ఎంట్రీ ఉంటుంది. ఇటు బోడుప్పల్ లోపల నుంచి దేవేందర్ గడ్డ అని ఆ సైడ్ నుండి వస్తే ఇంకొక ఎంట్రీ ఇందిరానగర్ నుండి వస్తే. చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళని చూపించకుండా మనం డిస్టర్బ్ కాకుండా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, వావ్, డిజైన్ బాగుంది. అది పెట్స్ ఉన్న వాళ్ళకు కూడా పండుగే కావచ్చు. ఆరామ్సే వాకింగ్ తీసుకురావచ్చు. చాలామంది ఇప్పటికీ అలవాటు పడ్డారు. అమ్మో, గ్రేటే, గుడ్. ఇవన్నీ అటు సైడ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. జూమ్ చేసి చూపిస్తా. అటు అది అండ్ ఆ బిల్డింగ్ కూడా ఫ్యాక్టరీది అంతే. అది మేబీ వాటికి దేనికి సంబంధించిన తెలియదు నాకైతే. మనం కూడా వాకింగ్ రీస్టార్ట్ చేయాలి. ఇక ఆరామ్సే కూర్చొని ముచ్చటేయచ్చు ఈడ.
బ్రో ఖాళీ సైకిల్ రైడింగ్ ఎంజాయ్ చేస్తుండీడ. ఇంకా వర్క్ ఉన్నది చేయాల్సిందే, మీరు విజువల్లో క్లియర్గా చూసినారు. మొక్కలు చాలా చోట్ల ఇంకా ఏర్పాటు చేయాలి, చేస్తున్నారు, ఆ వర్క్ జరుగుతున్నది. అండ్ ఇట్లా ఇక్కడ రాళ్ళు పెడుతున్నారు కదా, కొద్ది చోట్లలో పెట్టినారు, ఇంకా కొన్ని చోట్లలో ఇలా రాళ్ళు పేర్చలేదు. ఆ వర్క్ ఇంకా కొంచెం పెండింగ్గా ఉంది. మొత్తానికైతే వన్స్ ఇది ఫినిష్ అయిపోతే బోడుప్పల్ వాసులకైతే పండగే అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళైతే ఆరామ్సే రావచ్చు. అండ్ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా సెక్యూరిటీని పెట్టి టైం టేబుల్ని పెట్టి చక్కగా మెయింటైన్ చేస్తే మాత్రం ది బెస్ట్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసినాం. ఇక్కడ చిన్న ఇట్లా ఒక కమాన్ ఆర్చ్ కట్టినారు. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. ఇట్లా మీ ఫ్రెండ్స్ ఎవరైనా బోడుప్పల్కి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి ఈ ఛానల్లో, చూస్తూనే ఉండండి. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువులు ఏమైనా అభివృద్ధి జరుగుతుంటే ఆ చెరువు అడ్రస్ కొంచెం డీటెయిల్డ్గా పెట్టండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేస్తే ఇప్పటికి ఎన్నో లేక్స్ పైన మనం వీడియోస్ చేసినాం, హైదరాబాద్ లేక్స్ అని. అండ్ ఇంకా కూడా చేస్తాం. ఇంత లెంత్ వీడియో అయినా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. స్కిప్ చేసినా కూడా ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. అండ్ నా పేరు మోజెస్, మా ఇంటి పేరు పెట్లోజు. సో ఈ ఛానల్ పేరు మోజెస్ పెట్లోజు. ఇందులో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వీడియోస్ ఉంటాయి. ఎస్, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు మనం వచ్చేసినాం. ఎండింగ్లో కూడా ఒక గేట్ ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్. ఇది చూడండి ఎట్లుంది. కమాన్, ఫోటో షూట్ చేసుకునే వాళ్ళకి, రీల్స్ చేసుకునే వాళ్ళకి, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్కి పండుగే అని చెప్పొచ్చు. అండ్ ఇటు సైడ్ ఇంకా ఇదంతా కూడా ఏమి ఇట్లా చెరువు చుట్టూ ఇట్లా ఫెన్సింగ్ ఏం చేయలేదు. ఎంత కబ్జా అయిందొచ్చో, మస్తు కబ్జా అయిందనేది 100% గ్యారంటీ. ఇంకా తెలియదు మనకి. అది ఆ కార్నర్ నుండి మనం వచ్చింది. ఒక్కసారి జూమ్ చేస్తున్నా, ఆ కార్నర్లో కనిపిస్తుంది. ఇదంతా వాక్ చేసుకుంటూ వచ్చేసినాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.